సో కమింగ్ వాట్ నో నేను బ్రష్ కూడా చేస్తాను. నాకేమొద్దు వస్తా. లత నువ్వు ఉన్నావా లైవ్లో? నీకు రిప్లై ఇవ్వలేదు కదా నేను. ఎవరిదో మెసేజ్ డిలీట్ అయిందబ్బా, మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దు, ఓకేనా? ఖుషి టీవీ గార్డెన్ ఛానల్లో డోరలో ఉన్నారు. హాయ్ ప్రభాకారు, ఎక్కడ నుండి ప్రభాకారు? ఏం రిప్లై అక్క? లాస్ట్ ఏదో పెట్టావు కదా మెసేజ్. బర్త్డే ఎవరిది? మేము బాబుది అయిపోయింది, ఇంకా అది అలానే వదిలేసాను. బాగుంది కదా, బాబుకి కూడా ఇష్టంగా బాగుంటుంది చూడ్డానికి, నేమ్స్ కూడా తెలుసుకుంటాడు కదా అని చెప్పి ఇంకా అలానే వదిలేసాను. అక్టోబర్లో జరిగింది బర్త్డే. మాట్లాడారా అని అడుగుతున్నావంటే నీకు తెలిసే ఉంటుంది వై నేను మాట్లాడట్లేదు అని కదా లత. ఓకే ఓకే నరసింహ గారు, ఏం తిన్నారు? ఏంటి స్పెషల్? మా ఆయన డయట్ అన్నారు కదా, ఎలా డయట్ చేస్తారో చూపిస్తాను ఇప్పుడు. అదే చెప్తున్నా కదా, ఐ థింక్ నీకు చెప్తుంటారు అని అనుకున్నా నేను. మాట్లాడట్లేదా అని అడిగావు కదా, అందుకే. పప్పు మిల్ మేకర్ రైస్, అవునా? ఓకే, ఇంకా రిజల్ట్ కోసం వెయిటింగ్గా నరసింహ గారు. ధైర్యంగా ఉండొచ్చా? నేను కూడా మీతో పాటు ఈసారి కప్ నమ్మదే అని వేరే చెప్పారు. ధైర్యంగా ఉండొచ్చా? అయితే మా సార్ డయట్ చూపిస్తాను అండి ఇప్పుడు. ఏంటి ఏం చేస్తున్నారు సార్? నువ్వేం చేస్తున్నావు అది చెప్పు. ఏదో చేద్దాం చేసిన కాదు, నువ్వు డైట్ చేస్తున్నావు అని చెప్పావు కదా. నోటితో 100 చెప్తాను, చేతితో 10 చెప్తాను. నోటితో 100 చెప్తాను, చేతితో 2 చేస్తాను. నెట్ పోయిందే. సరే సరే, ఎంజాయ్. చలికి చాలా ఇబ్బంది అయిపోయింది అబ్బా, పాత్రలు కడిగేదానికి అన్ని కడిగి అక్కడ పెట్టేసి. అందుకే నేను పాత్రలు వాష్ చేస్తాను, మీరు హ్యాండ్ గ్లౌస్ తెస్తాను అన్నా. నువ్వు నాకేం వద్దు, నేను చేత్తోనే చేస్తాను. అదే చెప్తాను, తిప్పండి రా బండ్లు, తీయండి రా బండ్లు, అంతేగాని ఇంకేం లేదు కదా. అట్లా లేదు, చేత్తోనే కడిగేస్తాను అన్నీ. ఎట్లా ఉంటాయి అంటే హాట్ వాటర్ పట్టుకో, గిజర్లో హాట్ వాటర్ పట్టుకో వాష్. అబ్బా, నాకు హాట్ వాటర్ తీసుకుని వచ్చి అది ఒక దగ్గర పెట్టి దాన్ని కడిగి తలకాయ నొప్పి. జమ్ములు అయితే కింద కూర్చొని కడుగుతా ఉన్నాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. ఇక్కడ అక్కడ వేసుకో, వాషింగ్ మిషన్ తీసి వాషింగ్ మిషన్ ప్లేస్లో పాత్రలన్నీ వేసుకొని కూర్చొని కింద కూర్చొని చేసుకో. తింటావా? నో. ఇది కూడా ఆర్మీ డ్రెస్సేనా నువ్వు వేసుకుంటది? లత చూడు, బాబాయ్ నాలాగక్క అంట డైట్.